भवति वेदम् पंचमां भवति नादम्। అందమైన సృష్టిని అనుభవించడానికి కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యం జన్మనిచ్చినప్పుడు ఇచ్చేది భగవంతుడు. అయితే మధ్యలో అనారోగ్యం పాలైనప్పుడు పునర్జన్మనిచ్చేది వైద్యుడు. పంటి నొప్పికి, కట్టుపండ్లకి దంతవైద్యుడికి బదులుగా బూటకపు వైద్యుడి దగ్గరికి వెళ్తే జరిగే అవాంఛనీయమైన సంఘటనలను మీకు తెలియజేసి అజ్ఞానంలో ఉన్న మిమ్మల్ని చీకటి చివరికి తీసుకెళ్లి వెలుగు చూపించాలన్నదే ఒక బాధ్యత గల దంతవైద్యుడిగా నేను చేసే ఈ చిన్న ప్రయత్నమే అమృతోదయం. పంటి నొప్పి అనగానే మీలో చాలా మంది ఇంటి దగ్గరలో అరుగుల పైన ఉన్న బూటకపు వైద్యుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ బూటకపు వైద్యుడు ఏదో పసరు పంటికి పెట్టి బయటపడిన పురుగును చూయించి ఈ పురుగు వల్లనే మీకు నొప్పి వచ్చింది అని చవకగా మీకు మేలు చేశానని చేతులు దులుపుకుంటాడు. అమ్మయ్య నొప్పి పోయినట్లే అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. పిప్పనులో పురుగు ఉంటుంది అనేది ఒక భ్రమ. పసరు పెట్టగానే అది కింద పడడం అనేది ఒక బూటకం మాత్రమే. శాస్త్రపరంగా పిప్పను వచ్చేది సూక్ష్మక్రిముల వల్ల. స్ట్రెప్టోకోకస్ ఆరియస్, లాక్టోబాసిల్లస్ మొదలగు సూక్ష్మక్రిముల వల్ల. వీటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడొచ్చు, కంటితో చూడలేము. దంతవైద్యుని దగ్గరికి వస్తే మీకు నొప్పి రావడానికి కారణమైన సూక్ష్మక్రిములను తొలగించి సిమెంట్ ఫిల్లింగ్స్ కానీ సిల్వర్ అమాల్గమ్ ఫిల్లింగ్స్ కానీ మీ అవసరానికి తగిన వైద్యాన్ని అందిస్తారు. ఇక మరో పక్క చూస్తే పన్ను తీయించుకోవడం కోసం బూటకపు వైద్యుడి దగ్గరికి వెళ్తే దంతవైద్యుడు మీకు నొప్పి తెలియకుండా ఇచ్చే అనస్థీషియా అనగా మత్తు ఆ బూటకపు వైద్యుడు ఇవ్వడు. ఇవ్వకపోవడం వల్ల విపరీతమైన నొప్పిని అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు వాడే పరికరాలు శుభ్రంగా ఉండనందువలన ఒకరి నుండి ఒకరికి వ్యాధులు సోకే అవకాశం ఉంది. మరి దంతవైద్యుడి దగ్గరికి వస్తే వారు వాడే పరికరాలన్నీ కూడా స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ అనగా క్రిమి రాహితీకరణం, సూక్ష్మజీవనాశకం అనే పద్ధతులు పాటించడం వలన ఇతరుల నుండి వ్యాధులు సోకకుండా తప్పించుకోవచ్చు. వెర్రి 1000 రకాలన్నట్లు కొందరు బూటకపు వైద్యులు పళ్లల్లో సందులున్నాయని వచ్చిన అమాయకపు ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి కట్టుపండ్లు నోట్లో నిలవడానికి జిగురు పదార్థాలు వాడుతారు. ఇవి మొదట్లో మీకు సంతృప్తిని కలిగించినా అవి రక్తనాళాలపై ఒత్తిడి చేస్తూ రక్త ప్రసరణ తగ్గిస్తాయి. అగ్నికి వాయువు తోడైనట్లు కొత్త సమస్య తలెత్తుతుంది. అందుకే అంటారు మెరిసేదంతా బంగారం కాదని. ఈ బూటకపు వైద్యులు చాప కింద నీరు లాంటి వారు. వారికి శాస్త్రపరమైన జ్ఞానం లేకపోవడం వలన మీ నోట్లోని కంతులని అనగా క్యాన్సర్ ని, పన్ను ఊడిపోయాక నోట్లోని ఉండిపోయిన భాగాలు అనగా రూట్ స్టంప్స్ ని, ఇతర నోటి వ్యాధులని గుర్తించరు. దీని వలన సరైన వైద్యంతో ఆదిలోనే అంతమయ్యే వ్యాధులు పెరిగికొండంతవుతాయి. గోటితో పోవాల్సిన దానికి గొడ్డలి దాకా ఎందుకు తీసుకెళ్తారు? ఇప్పటికైనా మేల్కొనండి. బూటకపు మబ్బులని తొలగించి వాస్తవాన్ని గ్రహించండి, వెలుగుని చూడండి. మీ ప్రతి ఉదయం అమృతోదయం కావాలని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషులు అనుష, అనిత, అర్చన హెచ్, అర్చన ఆర్, అరుణ్ కుమార్, అర్షియా జబీన్ ఇంకా ఆయేషా. శ్రీ సాయి దంత వైద్యశాల. ధన్యవాదాలు.